మీ షష్ఠిపూర్తి ఏర్పాటు చేయడంలో కృష్ణ తెగ హడావుడి పడిపోతున్నాడు. నా షష్ఠికొచ్చిన ఫస్ట్ గెస్ట్ చూస్తావా? ఎంత ముద్దుగా ఉందో. ఒకటేనా? ఒక్కటే. 1 + 1 2, 1 - 1 0, 1 × 1 ఒక్కటే. ఇది సీమ లెక్క. అంటే నేను ఇంటూ శత్రువు ఒకరే మిగులుతారు. ఆ లెక్కలు నాకెందుకు కానీ నాకో లెక్క చెప్తారా? ఇవన్నీ 5. ఈ 5,000 ఇలా కలిపి మూస్తే ఏమంటారు? పిడికిలి. సంసారం కూడా మూసిన పిడికిలిలా గుట్టుగా ఉండాలనే లెక్క మీరు ఒప్పుకుంటారా? భూషణ్ విషయంలో లెక్క తప్పిందని అనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావో రెస్పెక్ట్ ఇచ్చి చెప్పు. ఇది మీరు, ఇది నేను, ఇది చిన్నబాబు, ఇది శారద. షష్ఠిపూర్తికి తను లేకపోవడం. నా కోసం ఏంట్రా ఇది? అమ్మా, ఉట్టే. నేను కాదు, నాన్న. రే, ఆయన గురించి నీకన్నా ముందు నుంచి తెలుసు. నీకన్నా చాలా బాగా తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను... ఇదిగో, ఈ విషయాల గురించి మనం అన్నిసార్లు మాట్లాడుకున్నాక ఇక మాట్లాడే ఓపిక నాకు లేదు. వదిలే. ఇన్నాళ్ళు నువ్వు ఏం చేసినా ఎన్ని చేసినా కనీసం మాతో కలుసున్నావు నా తృప్తి ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా చేశావు. మీ నాన్నగారు షష్ఠిపూర్తికి ఆయన ఒప్పించి నేను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇంటికి వెళ్ళాక ఆయన క్షమాపణ చెప్పు. నా కోసం రా. నన్ను క్షమించండి నాన్న. ఆ మాట ఇప్పటికి నీ చిన్నప్పటి నుంచి 2000 సార్లకు పైగా చెప్పుంటావు. రేయ్, నువ్వు మారావన్న నమ్మకంతోనూ మారతావన్న ఆశతోనూ నిన్ను ఇంట్లోకి రానివ్వలేదు. కేవలం మీ అమ్మ మీద నాకున్న రెస్పెక్ట్ వల్లే రానిచ్చాను. మామూలుగా అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెబుతుంటాను, కానీ నీ విషయంలో మాత్రం నాకు నేనే చెప్పుకుంటాను. ఈ ఒక్క మాటైనా ఎప్పటికైనా అర్థం చేసుకుంటావని నా ఆశ, అర్థం చేసుకోవని నా నమ్మకం. నాన్న మనకిచ్చిన ఆస్తిపాస్తులు మన ఫ్యామిలీకి ఉన్న రెస్పెక్ట్, దాన్ని కాపాడుకోవడం కోసం నాన్న ప్రాణాలైనా ఇస్తారని నీకు తెలుసు. మనం ఆయనకన్నా గొప్ప పనులు చేసి పెంచకపోయినా పర్వాలేదు, కానీ కనీసం వాటిని తక్కువ చేయకూడదన్నయ్య. రై, నా బతుకు నాకిష్టం వచ్చినట్టు బతుకుతాను.
ఆయన నిన్ను నెత్తికెక్కించుకున్నంత మాత్రాన నువ్వు నా నెత్తికెక్కాలని చూడకు. నోరు మూసుకొని నీ పన్ను చూసుకో. సత్యనారాయణ గారిని, ఆ చౌదరి గారిని, రెడ్డి గారిని అందరిని పిలవండి. ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? ఎవరు పిలిచారు నిన్ను? కావలసిన వాళ్ళు. పిలవని పేరంటానికి పెద్ద మనుషులు రారు. పెద్ద మనుషులం కాబట్టే వచ్చాం. అయినా నా ఇంటికి నన్ను ఒకడు పిలిచేదేంటి? నీ ఇల్లు అనుకున్న వాడికి ముందుగా రావచ్చుగా. ఇలా లేటుగా వస్తావరా? హ్యాపీ షష్ఠిపూర్తి. నమస్కారం. సుఖీ బావా. ఎలా ఉన్నారు అంకుల్? పొట్టిగా గట్టిగా ఉన్నాను రా. అది సరే, నీ చదువు ఎంతవరకు వచ్చింది? ఎగ్జామ్స్ రాశాను అంకుల్, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. వీసా ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పు, సీజీ మనోడే, నేను చూసుకుంటా. సిన్సియర్గా సాధించాలి గాని సిఫారసులతో కాదురా, రెస్పెక్ట్. రాజకీయాలు ఎలా ఉన్నాయిరా? నరకం. వచ్చే ఎలక్షన్లో డిపాజిట్లు కూడా రావు. ఎందుకు? ఆ నందవరం ప్రాజెక్ట్ పూర్తయితే 30-40 ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళాలి. ఆ ప్రాజెక్ట్ రాకుండా నేను ఆపుతున్నాను కదా. అందుకేగా మా పార్టీ నిన్ను సపోర్ట్ చేస్తుంది. మరి ప్రాబ్లం ఏంటి? ఎవరో గ్రూపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలని ట్రై చేస్తున్నారు. పూర్తయితే వాళ్ళకి 1000 కోట్ల లాభం. ఎవరు వాళ్ళు? కరెక్ట్గా తెలీదు, కానీ వాళ్ళకి మా అపోజిషన్లో పెద్ద తలకాయ సపోర్ట్ ఉందంట. ఆ ప్రాజెక్ట్ కానీ పూర్తయితే జనం రివర్స్ అవుతారు, ఓడించేస్తారు. ఆ ప్రాజెక్టు వెనుక కేవలం డబ్బు దండుకునే ఉద్దేశం ఉంది. వాళ్ళకి ఎంత బలం ఉన్నా, ఎంత బలగం ఉన్నా, నేనున్నంత కాలం, నా వెనుక జనం ఉన్నంత కాలం ఆ ప్రాజెక్టు ఉండదు. రండి పిన్ని. నమస్కారం. నమస్కారం. ఏమండి, ఇవాళ కూడా రాజకీయాలేనా? బయట కృష్ణ ఏదో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాడు, పదండి. ఆ పూలు త్వరగా కట్టమని చెప్పండి, టైం అవుతుంటే. అదే ఆ గుమ్మం పక్కన ఉంది. ఏంట్రా పాటలు? అంటే మీ ఏజ్ గ్రూప్కి సింక్ అవుద్దని. ఏంటి చూసాక రే, మీ అమ్మ నేను ఎలాంటి పాటలు పడుకుని పడవో తెలుసా నీకు? అదో రొమాంటిక్ వేదం. అసలు ఇంకా లేట్ ఎందుకు సోదరా? టెన్షన్ పడకండి, సార్తో మాట్లాడాను. ఆయన ఇప్పుడు టైం కరెక్ట్. వెంటనే అన్నను ఫిక్స్ చేయమన్నారు. కానీ ఒక్క